స్వాగతం సుస్వాగతం. మొదటగా మన వేద పండితుల చేత మన ఎమ్మెల్యే గారు దంపతులకు వేద ఆశీర్వచనాలు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆకుతోటి లక్ష్మీనారాయణ గారు, అందికొండ శ్రీధర్, గౌరీశంకర్, శారదా గారు, సతీష్ అన్న, కట్టం భాస్కర్, సతీష్ వచ్చిందా? ఇంకెవరైనా కమిటీ సభ్యులు ఎవరన్నా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. భగత్ సింగ్, చంద్రమోహన్ ఉన్నాడు, రామ్నాథ్, మాజీ ఎంపీపీ రామ్నాథం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భగత్ సింగ్ పొలి కమిటీ ఊరు చుట్టుముట్టు పొలి పోసడానికి కార్యక్రమం భగత్ సింగ్ చేతుల మీద జరిగింది. అలాగే పేరు చదివిన వాళ్ళు కొంతమంది రాలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వేదికను అలంకరించవలసిందిగా సభ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మాల సంఘం అచ్చంపేట అధ్యక్షులు వేదికపైకి రాగలరు. అలాగే బుద్ధ శిష్యుల అధ్యక్షులు వేదికపైకి రాగలరు. మానవాళి సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. వీరసేవ లింగాయ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. మాజీ సంఘం అచ్చంపేట అధ్యక్షులు వేదికపైకి రాగలరు. వీరసేవ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. అలాగే వడ్డీల సంఘం అధ్యక్షులు వేదికపైకి రావాలని కోరుకుంటాం. సగల ఉప్పరి సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. మేధన్ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. మెడికల్ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. అలాగే మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రకుమార్ గారు వేదికపైకి రాగలరు. మెడికల్ పొట్టు సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. ఆల్రెడీ వేదికపైన ఉన్నారంటున్నారు. గురుముఖ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. అలాగే మాదిరి సంఘం వలపట్ల వేదికపైకి రాగలరు. అలాగే దొంగల సంఘం వేదికపైకి రాగలరు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. అలాగే మాల సంఘం వలపట్ల అధ్యక్షులు వేదికపైకి రాగలరు. కురువ సంఘం అధ్యక్షులు వేదికపైకి రాగలరు. పక్కన పెట్టుకోండి, సైడ్ ఎక్కడ సైడ్ పెట్టేసుకోండి. ఆశీర్వచనాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే. ఈరోజు మన గ్రామంలో కని విని ఎరుగని రీతిలో మనందరి సహాయ సహకారాలతో బొడ్రాయి ప్రతిష్ట, పోచమ్మ అమ్మవారి యొక్క జీవనోద్ధరణ, నూతన ఆలయ నిర్మాణాన్ని, ఈ యొక్క మహత్తరమైనటువంటి యాగానికి తెలంగాణకు సహకరించినటువంటి సర్దాల సజే
వేదిక మీకు రావాలి. యువస్రామి పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రభావా అపాం పుష్పం उत्तम भवति सर्वस्याप्ते सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति यो वै तां ब्रह्मणा वेदामृतेनावृतां मुनिं तस्मै ब्रह्मणोऽयं प्रजां वदतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेवै देवतास्ता सर्वा वेदविधिः ब्राह्मणेन एव देवता प्रीणाति अस्मै देवासो वपुषे चिकित्सदयमाशिरः दम्पती भागवस्ततः ओषधयस्तौ तं वदन्ते सखिं संवदन्ते वदन्ते सोमेन वदन्ते सोमेन सह सोमेन सह राज्ञा सह राज्ञेति राज्ञा यस्मै करोति ब्राह्मण करोति ब्राह्मणस्तं ब्राह्मणस्तं शास्त्री सत्यं वद कर्मं जर साध्यायान्न प्रमदः देवपितृकार्याभ्यान्न प्रमतिरव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव याञ्जनपद्यानि कर्माणि तानि सेवितव्यानि नोदितराणि याकेशास्पदं सुचरितानि तानि त्वजो वास्यानि यथयति ते ब्रह्मचिकित्सा वा मृत्युवचिकित्सा वा अस्यामः श्रद्धया ध्येयम् अश्रद्धया ध्येयम् श्रिया ध्येयम् धिया ध्येयम् संहिता ध्येयम् यथयति ते ब्रह्मचिकित्सा वा मृत्युवचिकित्सा वा अस्यामः शन्नो मित्रः संवरुणः शन्नो भोक्वर्यम् शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमस्ते ब्रह्मणे नमस्ते वायु वायेव प्रत्यक्षं ब्रह्मासि परमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि फलं वदिष्यामि तन्नामवतु तद्भक्तारमवतु अवतु भक्तारम् ओम शांति शांति शांतिः ओम पर्याप्यान्तराय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఐశ్వర్యాభిక్రమానికి మనం ముఖ్యంగా గారపాటి శ్రీనివాసులు గారు చాలా మంది మనందరినీ కూడా ఇక్కడ ఎక్కించారు. మనం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీ వంశీకృష్ణ గారి దంపతుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి తెర వెనకాల ఉన్నటువంటి సంఘ అధ్యక్షులకు అందరినీ కూడా మీ అందరికీ కూడా శతదా సంవదా కూడా శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ పోచమ్మదేవి మరియు గ్రామాధిష్టాన మహాత్రిపుర సుందరి నాభిసుల దేవతానుగ్రహం కలిగి సర్వదా సర్వదా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పెళ్లుగా కానీ ఆశీర్వదం చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమం నుండి మనం మన మున్సిపల్ చైర్మన్ గారు ఇప్పుడు వంశీకృష్ణ గారి దంపతుల్ని మనందరి తరఫున కూడా చైర్మన్ గారు సత్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు పట్టారు. సభ్యులు వంశీకృష్ణ గారి యొక్క నేతృత్వంలో మనందరం కూడా ఈ బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి స్థలదాతగా ఉన్నటువంటి శ్రీయుతులు శ్రీమాన్
గారికి కూడా ఓం కళ్యాణాప్యానందరాజాయ సర్వస్తోమోతి రాష్ట్రముత్తమ భవతి సర్వస్యాప్తే సర్వంజయతి రోజనో రోజమానశోభమాన కళ్యాణ. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య గార్లపాడు శ్రీనివాసు గారు తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విషయాన్ని చెప్పవలసిందిగా సహకరించిన దాతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో తెలుపుతున్నాను. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి దయచేసి వెళ్ళకండి, అందరూ ఫోన్ చేసి వెళ్ళండి. బొడ్రాయి విశ్వ కమిటీ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. బొడ్రాయి ప్రతిష్ట అలాగే 1,25,64,139 రూపాయలు వసూలైనవి. అన్ని కుల సంఘాలు, వివిధ వ్యాపార సంఘాలు, డాక్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్ అసోసియేషన్, అగ్రికల్చర్ మార్కెట్ అన్ని సంఘాల సహకారంతో మనం ఈ 1,25,64,000 రూపాయలు వసూలు చేశాము. దానికి గాను బొడ్రాయి ప్రతిష్ట, పోచమ్మ గుడి నిర్మాణం, ఇంకా ఉత్సవాలు జరుపుకోవడానికి అయిన ఖర్చు, లైటింగ్ అనుకోండి, డెకరేషన్ అనుకోండి, పూజారులు, అన్ని కుల సంఘాలకు కూడా మనం ఖర్చు పెట్టినవి 1,04,93,800 రూపాయలు. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ 20,70,000 రూపాయలు మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా మనకు పోచమ్మ గుడి నిర్మాణం చివరి దశలో ఉంది. దానికి గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పేమెంట్స్ ఉన్నాయి. మనకి 1,20,00,000 కొన్ని చిన్న లిటిల్ బిట్ ఒక 1.5 నుంచి 2 lakhs వరకు డ్యూస్ లిస్ట్ కూడా ఉంది. అంటే వాళ్ళు కూడా మేము ఇస్తామంటే రాసిచ్చాము, వాళ్ళకి అమౌంట్ రావాల్సింది. కాబట్టి దాతలు సమర్పించింది ఆర్యవైశ్య సంఘం 26,06,517 రూపాయలు. వ్యవసాయ మార్కెట్ వ్యాపారస్తుల సంఘం 12,01,116 రూపాయలు. విశ్వబ్రాహ్మణ సంఘం 9,43,748 రూపాయలు. పద్మశాల సంఘం 9,32,062 రూపాయలు. రెడ్డి సంఘం 7,66,232 రూపాయలు. పురగిరి క్షత్రియ పెరిక సంఘం 6,21,016 రూపాయలు. గౌడ సంఘం 5,30,253 రూపాయలు. అంటే ఈ సంఘాల ద్వారా కాకుండా సంఘాల్లో వాళ్ళు వసూలు చేసినవి కాక కొంతమంది పెద్ద మనుషులు డైరెక్ట్ సార్ గారు చెప్తున్నారు, సార్ గారు సమక్షంలో కూడా రాసిన అన్ని కూడా వాళ్ళ సంఘంలో యాడ్ అయిన ఈ అమౌంట్. ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ అసోసియేషన్ 3 లక్షల రూపాయలు. గిరిజన సేవా సంఘం వాళ్ళు 2,50,000 రూపాయలు. 2,20,000 రూపాయలు, 232 రూపాయలు గిరిజన సేవా సంఘం. శాలవారి కుమ్మరి సంఘం 2,40,000 రూపాయలు. మైనార్టీ సోదరులు 2,10,065 రూపాయలు ఇచ్చారు. అలాగే వాల్మీకి భవ సంఘం 2,12,884 రూపాయలు. యాదవ సంఘం 2,21,245 రూపాయలు. నేడు సంఘం 1,90,542 రూపాయలు. ఆర్యఘటిక సంఘం 1,90,219 రూపాయలు. ముదిరాజ్ తెలుగు సంఘం 1,68,996 రూపాయలు. అలాగే రాజ్పూట్ సంఘం 1,69,690 రూపాయలు. ప్రజల సంఘం 1,67,912 రూపాయలు. మాల సంఘం అచ్చంపేట 1,85,116 రూపాయలు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ 1,63,859 రూపాయలు. అలాగే ముదిరాజ్ సేవకుల సంఘం 1,60,000 రూపాయలు ఇచ్చారు. అలాగే విలమ సంఘం 1,10,116 రూపాయలు ఇచ్చారు. నాయి బ్రాహ్మణ సంఘం 1,33,000 రూపాయలు ఇచ్చారు.
రైస్ మిల్ అసోసియేషన్ అచ్చంపేట ద్వారా 1,21,116 రూపాయలు వచ్చాయి. అలాగే మార్వాడి సంఘం వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. వీరశైవ లింగాయత్ సంఘం 70,762 రూపాయలు ఇచ్చారు. మాదిగ సంఘం అచ్చంపేట సగర ఉప్పరి సంఘం 70,100 రూపాయలు ఇచ్చారు. అలాగే మేజర్ సంఘం 35,232 రూపాయలు ఇచ్చారు. ఎడకల సంఘం 57,900 రూపాయలు ఇచ్చారు. అలాగే ఎడకల బొట్టు సంఘం 51,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సంఘం 34,485 రూపాయలు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఫర్నిచర్ అసోసియేషన్ వాళ్ళు 30,000 ఇచ్చారు. అలాగే వాణిజ్య సంఘం వలపట్ల వాళ్ళు 40,237 రూపాయలు ఇచ్చారు. బుడబక్కల సంఘం వాళ్ళు 29,330 రూపాయలు ఇచ్చారు. అలాగే దొంబర సంఘం 25,500 రూపాయలు ఇచ్చారు. మున్నూరు ఆప్షన్ 30,148 రూపాయలు వచ్చాయి. అలాగే 2 వీలర్స్ మెకానిక్ యూనియన్ అని వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మాల సంఘం వలపట్ల వాళ్ళు 15,000 రూపాయలు ఇచ్చారు. అలాగే కుటుంబ సంఘం 11,500 రూపాయలు ఇచ్చారు. అలాగే తాలూకా లారీ ఓనర్స్ అసోసియేషన్ 10,116 ఇచ్చారు. అలాగే మొబైల్ ఫోన్ సర్వీస్ అసోసియేషన్ అని వాళ్ళు 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మందుల బుట్ట సంఘం అని వాళ్ళకు 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ వంశీకృష్ణ గారు 3,01,116 రూపాయలు ఇచ్చారు. ఇంకా వేరే ఇతర ఇన్వెంటర్స్ దాని పేర్లు వేరే ఉన్నాయి. 77,712 రూపాయలు ఇతర ఇండివిజువల్స్ ద్వారా వచ్చాయి. అలాగే కొబ్బరికాయలు వెండర్ యాక్షన్ చేస్తే కోకోనట్ వెండర్ యాక్షన్ కొబ్బరికాయలు ఒకటి యాక్షన్ తీసుకున్నారు నర్సిరెడ్డి గారు. వాళ్ళు 3 లక్షలకు పాడారు. కానీ మనకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. సార్ చెప్పడం జరిగింది, ఏదో కొంచెం సమయం కావాలని చెప్పారు. సరే మనకైతే 1,00,000 రూపాయలు ఇప్పటివరకు వచ్చాయి. అలాగే హుండీ ఆ రోజు ప్రతిష్ట రోజు పోతమ్మగుడి విగ్రహ ప్రతిష్ట రోజు బొడ్రాయి ప్రతిష్ట రోజు హుండీ డొనేషన్ కౌంటర్స్ వీళ్ళు కొంతమంది కూర్చొని కౌంటర్ రిసిప్ట్ ఇచ్చి అమౌంట్ దాతలు కొంతమంది అక్కడ డైరెక్ట్ గా ఇచ్చారు. ఆ అమౌంట్ వచ్చేసి 4,10,820 రూపాయలు వచ్చాయి. అంటే నిన్న మొన్న దాకా హుండీ ఒకటి బొడ్రాయి దగ్గర ఒకటి దాంట్లో 7,300 అది కలిపి మొత్తం హుండీల ద్వారా అక్కడ స్పాట్ లో పూజలు జరిగే టైంలో కొంతమంది డొనేషన్ స్వచ్ఛందంగా ఇస్తే రాసుకున్నారు దాతలు. దానికి 4,10,800 రూపాయలు వచ్చాయి మొత్తం కలిపి. పోచమ్మ గుడి దగ్గర ఉండి బొడ్రాయి దగ్గర ఉండి అక్కడ కూర్చొని కౌంటర్ కూర్చొని రాసుకుని మొత్తం కలిపి టోటల్ గా 1,25,64,139 రూపాయలు మనకు ఇవన్నీ సంఘాలు అన్నిటి ద్వారా వచ్చాయి. అలాగే మనకు ఖర్చు అయింది కూడా 1-2 నిమిషాలు అయిపోతుంది. ఖర్చు కూడా చెప్తున్నాము. ఖర్చు మొత్తం మనకు 1,04,93,830 రూపాయలు ఖర్చు అయింది మనకు. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 20,70,309 రూపాయలు మిగిలిపడి ఉంది. ఇంకా కాకపోతే ఇంకా మిగిలిన కొన్ని పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు ఉన్నాయి. అలాగే దీనిలో ఖర్చు అయినవి చెప్తున్నాను. బ్రాహ్మణ పూజారులకు ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళకు పూజ వాళ్ళు కొన్ని మన లక్ష్మణస్వామి గారి కొన్ని ఐటమ్స్ తెచ్చారు. గోవద్దు అని రాజ్యం తెచ్చారు. అన్ని 8,44,750 రూపాయలు. అంటే బ్రాహ్మణ పేరు అసలు ప్రవచనాలు చెప్పిన వాళ్ళకు మీ ఫీజులు అన్ని కలిపి. అలాగే ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ ఐటమ్స్ 51,600 రూపాయలు గుడికి సంబంధించి. వాటర్ బాటిల్కి ఒక 8,000 రూపాయలు, 8,045 రూపాయలు. ఇంకోటి స్థపతి వర్క్ పోతల పనిచేసే ఆర్నమెంట్ వర్క్ గర్భగుడి శిఖరం వరకు వాళ్ళకి 11,25,000. అలాగే లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఊళ్ళో డెకరేషన్ చేశారు కదా, లైట్స్ మైక్ సెట్స్ అరేంజ్ చేసిన అన్నింటికి కలిపి 12,77,600 రూపాయలని. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు అనుకోండి అవి సామాన్ తెప్పడానికి 20,320 రూపాయలని. అలాగే పూజ హోమం ఐటమ్స్ హోమాలకు సంబంధించి పూజలకు సంబంధించి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెప్పడానికి 5,80,150 రూపాయలు. హరిచంద్ర మేస్త్రి సీనియర్ గుడి నిర్మాణం బేస్మెంట్ గుడి కట్టించింది హరిచంద్ర మేస్త్రికి అప్పయిపోయింది. ఆయనకి 8,33,345 రూపాయలు ఇచ్చాము. అలాగే పోచమ్మ టెంపుల్ మెటీరియల్ ఈ సభకి వరకు కాకుండా మనం మెటీరియల్ వేరే ఇచ్చినాం 84,800 రూపాయలు. జనరల్ ఎక్స్పెండిచర్స్ 2,14,507 రూపాయలని.
అలాగే ప్రింటింగ్ బ్రోచర్స్ మనం పాంప్లెట్స్ ప్రింటింగ్ చేసాం కదా, బిల్ బుక్స్ అవన్నిటికి 70,000 రూపాయలు మన ధర్మరాజు గారి ప్రెస్ లో ఇవ్వడం జరిగింది. అలాగే బైండ్ల పూజారి వాళ్ళకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి బైండ్ల పూజారి వాళ్ళకు 5,05,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే డెకరేషన్ అంటే గుడి దగ్గర వేసిన పందిర్లు కానీ వేరే ఇతర డెకరేషన్ బ్యారికేడ్స్ కానీ ఏమైనా ఉన్నది దానికి 1,81,330 రూపాయలు ఖర్చు అయినాయి. అలాగే కన్స్ట్రక్షన్ సివిల్ మెటీరియల్ ఈ పొట్టిన దగ్గర అనుకోండి, అక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర మనం మెటీరియల్ తెప్పించి 3,05,979 రూపాయలు. ఇంకా ఇసుక, సిమెంట్, బ్రిక్ లేదా మొత్తం కన్స్ట్రక్షన్ లేబర్ మనం వేసి కాకుండా మనం వేరే లేబర్ వాడాము. 1,07,300 రూపాయలు. అలాగే స్టోన్ వర్క్ ప్రతిమాస్ అంటే సంబంధించి ఈ డోజర్లు చేసే క్లీన్ చేయించి ఈ ట్రైన్ వర్క్ జరిగింది కాబట్టి దానికి 1,65,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కట్టుబాట్లకు రజక సంఘం వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చాము. అలాగే జెండాలు ఊళ్ళో మొత్తం ఫ్లాగ్స్ పెట్టాము. అలాగే ఊళ్ళో పొలి చేసాము ఊరు చుట్టుముట్టు దాంట్లో కూడా అన్ని జెండాలు పాతాము. జెండాలు అన్నిటి దానికి పాతడానికి అంత ఖర్చు 2,84,000 రూపాయలు, 100 రూపాయలు. అలాగే బేగర్ సంఘం కట్టుబాట్లు వాళ్ళకి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మేధులకు ఒక 3,50,000 ఇవ్వడం జరిగింది. అలాగే కిరాణా అండ్ కుకింగ్ మెటీరియల్ అన్నదానం జరిగింది. దానికి సంబంధించిన కిరాణా ఐటమ్స్, వంట సామాన్లు అన్నిటి కలిపి 7,12,316 రూపాయలు అయినాయి. అలాగే దొంగల సంఘం కట్టుబడికి 50,000 రూపాయలు అయినాయి. అలాగే కుకింగ్ మాస్టర్ వంట చేసిన వాళ్ళకి 1,54,200 రూపాయలు ఇచ్చాము. వాళ్ళతో మాట్లాడే కాడికి ఇచ్చాము, వాళ్ళు సరిపోలేదు అంటారు. తర్వాత సార్తో మాట్లాడుతుంటారు. విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళ కట్టుబడికి సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చాము. ఫోటోస్, వీడియోస్, డ్రోన్స్, మీడియా వాళ్ళకి కలిపి 92,000 ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొసెషన్ ఒక ఫస్ట్ రోజు విగ్రహాల ఊరేగింపు జరిగింది. దానికి సంబంధించిన ట్రాక్టర్, డెకరేషన్, దాని కోలాటాలు, అలాగే పోతురాజులు, వివిధ ఏర్పాటు జరిగిన డీజే అన్నిటి కలిపి 1,98,516 రూపాయలు ఇవ్వడం జరిగింది. సన్నాయి మేళం వాళ్ళకి 46,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శాలివాహన కుమ్మరి సంఘం కట్టుబాటు కింద వాళ్ళకి 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళకి 80,000 ఇవ్వడం జరిగింది. అలాగే రంగస్థలం గ్రామానికి కోనేరు దగ్గర ఉట్ల కోనేరు దగ్గర వాళ్ళు ఒక నాటకం ప్రదర్శన చేశారు, వాళ్ళకి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే డోనర్స్ నేమ్ ప్లేట్ శిలాఫలకాలు దానికి ఫ్రేమ్ తయారు చేసి ఆ ప్లేట్ స్టీల్ ఎస్ఎస్పి కూడా 304 అని అది ఫస్ట్ కాకుండా 20 ఏళ్ళ వరకు గ్యారెంటీ అంటే అది చేపించి అక్కడ బొడ్రాయి దగ్గర ఫిక్స్ చేసాము నిన్న ఈ రోజులో. దానికి ఇంకా పోచంగుడి దగ్గర నేమ్ ప్లేట్ పెట్టాల్సింది, ఇక్కడ బొడ్రాయి దగ్గర నేమ్ ప్లేట్స్ డోనర్స్ నేమ్ ప్లేట్స్ పెట్టాము. దానికి ఇప్పటివరకు ఖర్చు 2,40,195 రూపాయలు. అలాగే సప్లై కంపెనీ కుర్చీలు, టెంట్లు, అలాగే ఇతర వంట సామాగ్రి అన్ని కలిపి 1,17,000 రూపాయలు అయినవి. అలాగే ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా కొన్ని ఖర్చు మెమెంటోస్, షాల్స్, వంటలు అవన్నీ చేపిస్తుంది. దాంతో పాటు ఒక 3,65,000 రూపాయలు ఇప్పటికీ అయినాయి. అయిపోయాక ఇంకా బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎల్లమ్మ గుడి కడుతున్నారు మన దగ్గర బస్ స్టాండ్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర, దానికి ఒక 2 లక్షల రూపాయలు ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది. పోచమ్మ టెంపుల్ గర్భగుడికి అరిచంద్ర మెటీరియల్ ఇచ్చారు, దానికి సంబంధించి 4,74,162 రూపాయలు. టోటల్ గా ఇప్పుడు అయిన ఖర్చు 1,04,93,830 రూపాయలు. మనకు బ్యాలెన్స్ మిగిలింది 20,70,309 రూపాయలు. ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు. అలాగే మన బొడ్రాయి పోచమ్మ అమ్మవారి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో ఇంతమంది విరాళాలు ఇచ్చి ఇంత మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన అచ్చంపేట పేరు ప్రఖ్యాతలన్నీ కూడా బలంగా నిలబెట్టారు. వంశీకృష్ణ గారి పేరు ఉన్నటువంటి మీద నమ్మకాన్ని మీరందరూ రుజువుపరుచుకున్నారు. అలాగే శ్రీనివాసులు గారి యొక్క కోరిక పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఇంకా చిన్న చిన్న మరమ్మతులు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మంది విరాళాలు ఇచ్చారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు కూడా మన గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు యువోత్సవాలు ఇవ్వకూడదు అనే దర్శనాబద్ధంలో ఉన్నారు కనుక కమిటీ తరఫున ఒక విషయం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరైనా విరాళం ఇచ్చినా సరే ఆ సేకరించి పోచమ్మ అమ్మవారి గుడి ఇంకా పూర్తి కావాల్సి ఉంటుంది.
నిధులు ఉన్నాయి. అలాగే మనకు కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. విరాళాలు ఇచ్చేవారు ఆర్థికంగా సహకరించి కొంచెం కార్పొరేట్ ఫండ్ కూడా ఉంచుకోవడం కోసం మళ్ళీ మొట్టమొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మళ్ళీ చందాలు అవన్నీ లేకుండా చేయాలనే కోరిక తలంపై కమిటీకి ఉంది కనుక ఎవరైనా మన వాళ్ళు కాకుండా ఇవ్వాలని మన సంప్రదించిన వాళ్ళు ఎవరైనా కమిటీ దృష్టికి కావాల్సిందిగా ఇప్పుడున్న సంఘాల వారికి అలాగే మన ఊరు పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు మన బ్రాహ్మణులకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వచ్చిన సన్మానం గోపాల్ రెడ్డి గారు రెడ్డి సంఘం నుంచి గోపాల్ రెడ్డి గారు వేదిక అలంకరించాలని కోరుకుంటున్నాను. అలాగే భాస్కర్ రావు గారు వెలుమ సంఘం నుంచి వేదిక మీద రాగలరు. చంద్రమోహన్ ఇల్లమ్మ గుడి అలాగే ఈ పొట్లే కమిటీలో మీరు మెంబర్గా ఉన్నారు. మీరు కూడా స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. రమేష్ రావు వెలుమ సంఘం నుంచి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. గోపాల్ రెడ్డి గారు చూస్తున్నారు ఎందుకో చదువుతారు పట్టుకురావాలా. అలాగే డాక్టర్ గోవిందరెడ్డి గారు మనకు ఆర్ఎండి డాక్టర్ చేసిన తరఫున మనకు కలెక్షన్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వేదిక మీదకి రాగలరు. అలాగే భక్తులకు ఇంకా చాలా మంది మహిళలు కూడా వచ్చున్నారు, గ్రామస్తులందరూ ఉన్నారు. బొడ్రాయి ప్రతిష్టలో సామూహికంగా కుంకుమార్చన చేశాం. కొంతమంది మహిళలకి డాలర్లు వచ్చి అంతమంది పాల్గొంటారని మేము ఎవరు కమిటీ ఊహించలేదు. కేవలం $600 మాత్రమే తెచ్చాము. ఏదో దగ్గర 1500 మంది కుంకుమ పూజలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ రిమైనింగ్ బ్యాలెన్స్ మా కమిటీ తరఫున నా తరఫున ఉన్నాం కనుక శ్రావణ మాసంలో మన బ్రహ్మరాంబ దేవస్థానంలో అష్టలక్ష్మి యాగాన్ని చేస్తున్నాం. మన వంశీకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, మీ అందరి ఆధ్వర్యంలో ఆ యాగంలో ఇప్పుడు ఎవరైతే 2000 రూపాయల పైచిలకు విరాళం ఇచ్చిన వాళ్ళందరూ కూడా 2000 కాదు, విరాళం ఇచ్చిన వాళ్ళందరి దగ్గర రసీదు ఉంది, లేకపోయినా మా దగ్గర ఉంది. ఈ లిస్ట్ అందరినీ కనుక్కొని ఆగస్టు 21, 22 తారీఖుల్లో మీ అందరికీ కూడా మన బొడ్రాయి కమిటీ మీకు అష్టలక్ష్మి డాలర్ లక్ష్మీదేవి డాలర్ని బ్రహ్మరంభ దేవస్థానంలో అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. జయ శ్రీ మాత్రే నమః. విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ఉమాశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున కరణస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం లక్ష్మణస్వామి ఆచార్య వెంకట శాస్త్రి స్వామి ఇద్దరు మరి బియ్యంలో బాబు చాలా మంచిగా ఇద్దరు కలిసి ఆ రోజు గట్టి సంకల్పం చేయటం వల్లనే ఈ కార్యక్రమం సజావుగా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా పీస్ఫుల్ గా శాస్త్ర ప్రకారంగా బ్రహ్మాండంగా జరిపించినందుకు మా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తాము. రెండవది కూడా మీరు అన్నారు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీ సలహాలు సూచనలు తీసుకుంటాం. అదే కాకుండా ఇక్కడ దైవం కార్యం జరిగిన మనసులో పెట్టుకోవద్దని కూడా కోరుకుంటూ రాబోయే కాలంలో ఈ కోఆపరేషన్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జరుపుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన దాతలందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకునే సభని మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గుడి నిర్మాణము బొడ్రాయి పండుగ జరుపుకున్నందుకు మనకి ఎంతో భక్తి శ్రద్ధలతో మనందరితో ఈ కార్యక్రమం నిర్వహింపజేసిన మన అయ్యగారు లక్ష్మణస్వామి అయ్య గారికి, వెంకటశాస్త్రి గారికి, అలాగే ముఖ్యంగా మనం అనుకున్నది బొడ్రాయి పండుగ చేయాలని, కానీ మనకు ఆ స్థలం లేకపోతే మనం ఆ కార్యక్రమం చేసే వాళ్ళకి కాదు. కాబట్టి ముఖ్యంగా దీనికి
ప్రథమంగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఆ స్థలదాత అయినటువంటి విశ్వనాథ్ శాస్త్రి గారికి, అలాగే దీనికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పిలిచిన వెంటనే వచ్చిన అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మహిళలు ఒక అడుగు వేస్తే అది నిజంగా చాలా డిసిప్లైన్డ్ గా చాలా విజయవంతంగా నడిచిందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మరి ఒకసారి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నమస్కారం చేస్తూ ముగిస్తాను. ఇక్కడ నాకు చిన్న చిట్టి పంపించారు. అంబగుడి పక్కన శివాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ఎవరు పంపించారు కానీ ఒక కేసు వచ్చింది. చిత్తలు బతిపోతుంది నేను చూడనట్టుంది. ఇక్కడ ఈ పాత్రలో శివాలయం గాంధీ బొమ్మ దాటినట్టున్నా బ్రహ్మగారి మఠం అంటే చూసినాం మనం అక్కడ చూసినట్టు ఐడియా లేదు. సరే ఓకే ఓకే సరే ఆ శివాలయాన్ని కూడా అమ్మా తప్పకుండా చేస్తాం. మధ్యకాలంలో ఈ టెంపుల్స్ మీద కూడా కొంచెం బాగా దృష్టి పెట్టడం మీరు చూశారు. ఉమామహేశ్వరం టెంపుల్, ఇంకా ఉమామహేశ్వరం టెంపుల్ ఇంకా రూపురేఖలు మారబోతున్నాయి. ఇంకొక 1 year తర్వాత అసలు ఉమామహేశ్వరానికి వచ్చినామా లేకపోతే ఇక్కడికి వచ్చినామా అనే ఈ రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ నారాయణ గారు, విశ్వనాథన్ శెట్టి గారు, లక్ష్మీనారాయణ శెట్టి గారు, అదే మన రాజు, తర్వాత వినోద్, శ్రీరాములు, గౌరీ శంకరు, చంద్రకుమార్ సార్, తర్వాత మా సీను కదా సీను, రావులు, అదే మా కన్నస్వామి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కౌన్సిలర్ తిరుపతయ్య, భగత్ సింగ్, కౌన్సిలర్ బాలరాజు, ఇక మధ్య ఎవరు రామన్ గౌడు, వేణు, అందరికీ పేరు పేరున మేమే కాదు కింద కూర్చున్న మీరే ముఖ్యం. అందరం ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, అందరం. నేను అదే రోజు ఫస్ట్ రోజు ఒక మాట చెప్పాను, కుల మతాల ఖచ్చితంగా, రాజకీయాల ఖచ్చితంగా ఇవి చేస్తేనే సక్సెస్ అయితే నేను ఫస్ట్ రోజు చెప్పాము. అదే తరహాలో ఈ విగ్రహ ప్రతిష్టాపన బొడ్రాయి ప్రశ్న జరిగింది. దీంట్లో విశేషం ఏమిటంటే ముస్లింలు కూడా డొనేట్ చేశారు. జనరల్ గా హిందూ పండుగలు ముస్లిం చేయరు, కానీ అచ్చంపేటలో ముస్లిం సోదరులు కూడా నాకు తెలిసి 1,50,000 ఇచ్చినారు, ఎక్కువ ఇచ్చారు, 2 లక్షల పైన ఇచ్చారు అందరూ. అందుకే నేను మతాల ఖచ్చితంగా కాబట్టి ఈ రకంగా చాలా మంది సహకరించారు. ఎవరిని కూడా బలవంతం చేయలేదు. మీరు ఎంత దోస్తం చేయమని ఒకనొక స్టేజ్లో నాకే ఒకరిద్దరు ఫోన్ చేశారు, సార్ డబ్బులు కోటి దాటేటట్లేదు, కొద్దిగా గట్టిగా మీరు చెప్పండి అంటే అట్లా కాదు, గట్టిగా చెప్పకూడదు, వాళ్ళు మనస్ఫూర్తికి ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి, మన బలవంతం చేస్తే కాదు. సరే ఎంతైనా బాగానే వచ్చింది. మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయింది, అనుకున్నట్టుగా బ్యాలెన్స్ కూడా మిగిలింది. బ్యాలెన్స్ కూడా దాదాపు 20 లక్షలు ఉంది. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఎవరైనా రాసి సగం సగం ఇచ్చిన వాళ్ళు, కొంతమంది ఇయ్యని వాళ్ళు, కొంత అక్కడక్కడ బ్యాలెన్స్ పెట్టిన వాళ్ళు మళ్ళీ కూడా ఇవ్వచ్చు. అదే మళ్ళీ బోర్డు మీద కూడా రాస్తాం. ఇది ఎవరి వ్యక్తుల చేతుల్లో పోవు. ఫస్ట్ రోజు మనం చెప్పిన ₹1 మిగిలిన ఊర్లో అక్కడ పోచమ్మ గుడో లేకుంటే భ్రమరామ టెంపుల్కో లేకుంటే ఎక్కడ బొడ్రాయికి ఎక్కడో దగ్గర దాన్ని వినియోగిస్తాం తప్ప ఎవరు కూడా మనతో తీసుకునేది ఉండదు. దేవుడికి ₹10 ఇవ్వాలి, దేవుని సొమ్ము తెలుసుకోకూడదు. మనం 10 ఇస్తే లక్షిస్తాడు. కాబట్టి ఆ తరహాలోనే మంచిగా లేడీస్ కూడా బాగానే అయింది. దీనికి తోడుగా వాలంటీర్స్ కూడా బాగా పనిచేశారు. సార్ నేను ఎక్కువ దగ్గర చూడలే కానీ హైదరాబాద్ నుంచి మానిటర్ చేశాను. నిజంగా బ్రహ్మరాంబ తల్లి, బొడ్రాయి శీతలాదేవి, త్రిపుర సుందరి శీతలాదేవి అంతేనాగా వారి అనుగ్రహంతో నేను కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యాను. నేను అటెండ్ అవుతానో లేదో అనుకున్నాం, కానీ మధ్యనే రావడం జరిగింది. సరే ఆ అమ్మవారి ఆశీర్వాదం అనుకోండి, దేవుళ్ళ ఆశీర్వాదం, ప్రజల దీవెన అన్ని కలిసినాయి. సరే
మరి నేను అనుకోవడం బ్రహ్మనాంబ తల్లి దీవెన, స్వామి మల్లికార్జున స్వామి, ఉమామహేశ్వర స్వామి దీవెన అన్నీ ఉన్నాయి. మరి ఏది ఏమున్నా అందరం కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయి, చిన్న చిన్న వాటికన్నీ తేడాలు వస్తాయి. ఏదేమో అందరం చేసినందుకు మీ అందరికీ మరి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా అచ్చంపేట అభివృద్ధి కోసం అందరం కలిసి రావాలి. నేను గెలిచిన రోజు చెప్పిన ఒక క్యాప్షన్, ఐ లవ్ అచ్చంపేట. ఎవరందరూ కాదు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అచ్చంపేట అభివృద్ధిలో పాల్గొనాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు నేను ఇంతకుముందు పేరు చాలా మంది ఇక్కడ రాలేదు, రాని వాళ్ళు కూడా దాంట్లో మన ఎవరు సతీష్ అన్న ఉన్నాడు, అదే వెంకటేష్, వీళ్ళే కాకుండా ఇందులో మనోహర్ గారు, రామకృష్ణారెడ్డి గారు, తర్వాత ఎవరు మన మాజీ చైర్మన్ తులసిరామ్ గారు, తర్వాత వెంకటేష్, ఇంకా భగీరథ, బ్రహ్మరామ టెంపుల్ కమిటీ, మరి అదేవిధంగా వాసవి మాత టెంపుల్ కమిటీ కూడా బాగా అన్నిటికి మించి మహిళా సంఘాలు, మహిళా అంజన మాతలు కానీ, రక్షిత మహిళా సంఘం కానీ, లేకపోతే మార్కెండే టెంపుల్ మహిళా సంఘం కానీ, చాలా సంఘాలు ఉన్నాయి కదా. అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, వాళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది, ఒకరు కాదు అందరు కష్టపడితేనే సక్సెస్ అయింది. ఎక్కడ ఏది ఉన్నా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళదే ముఖ్యం, శానిటేషన్ అంతా వాళ్ళదే. కాబట్టి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సహకరించారు. మేము కరెంటు పోలేదు, పోలీసులు అయితే నేను మధ్య అడిగేది ఏమన్నా గొడవలు అవుతున్నాయంటే మాకు పని లేదు సార్ అని చెప్పి. మన ఈ విచిత్రం ఏదో కానీ ఎక్కడ గొడవలు కాదు. జనరల్ గా కొంచెం అంటే మామూలుగా 3-4 రోజులు మంచి ఉండదు పండుగ, 5వ రోజు నాడే కొద్ది ఖరాబ్ అయింది. అప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన కోణాలు వెళ్ళిన తర్వాత కొంచెం ఉంటది కదా, దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా ప్రశాంత వాతావరణంలో మరి ఇదంతా జరగడం మన అదృష్టంగా భావించాలి. ఎప్పటి నుంచో ఈ అచ్చంపేట టౌన్ ప్రజల కోరిక, ఆ కోరిక నెరవేరింది. అందరి తరఫున అందరూ కూడా దీంట్లో ఒక్కరి ప్రమేయమే కాదు, అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఇక్కడ దీంట్లో సహకరించిన వాళ్ళందరూ కూడా మన పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏంటంటే, ఆ పోచమ్మ కూడా ఎప్పటి నుంచో నన్ను అడిగిన గెలవగానే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించిన 2-3 సార్లు నాకు అడుగుతుంది సార్, మళ్ళీ అప్పుడు ఎప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. గుడి కట్టాను, చూస్తూనే టైం వచ్చినప్పుడు చూస్తాను. ఈ గుడ్రాయ పండుగలో గుడి కూడా అయింది. తర్వాత నేను మన ఇద్దరు గురుడు, మన చంద్రమోహన్, మా రఘురామ వీళ్ళంతా సార్ మన దగ్గర ఎల్లమ్మ గుడి లేదు, పెళ్లి అయిన వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఇది ఎల్లమ్మ గుడి కూడా కావాలంటే కానీ స్టార్ట్ చేయండి అని చెప్పి ఎల్లమ్మ గుడి స్టార్ట్ అయింది. అది కూడా గుడి కూడా త్వరలోనే ఇంట్లో ప్రతిష్టాపన అయిపోతుంది. అక్కడ పోచమ్మ గుడికి నా పండుగకి ఒక 10 లక్షలు ఇచ్చిన, ఎల్లమ్మ గుడి కూడా ఒక 5 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా బ్రహ్మరామ గుడి కూడా ఒక 5 lakhs ఆల్రెడీ ఇచ్చేసినాం. మరి కట్టినో లేదు నాకు తెలియదు, కానీ ఇంకా అవన్నీ చిన్నది. ఇదే కాకుండా అచ్చంపేటను ఒక మంచి సర్వాంగ సుందరంగా చేయాలి, ఇది నా కోరిక. ఏదో రావటం పోవటం వల్ల ఉపయోగం లేదు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, కానీ మన పేరు నిలబడాలి అని దానికి శ్రీకారం చుట్టాము. ఒక పెద్ద పార్క్, 7 ఎకరాల్లో ఒక పార్క్, కిడ్స్ పార్క్, అదేవిధంగా మనకి ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్, దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మంచి ఎన్టీఆర్ ను రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్చి ఒక పెద్ద స్టేడియానికి శ్రీకారం చుడుతా ఉన్నాం. వీటన్నిటికీ దాదాపుగా 70 నుంచి 80 కోట్లు అయిపోయినాయి. ఇప్పటికే ఒక 10 కోట్లు త్వరలో వస్తున్నాయి. తర్వాత ఇంకో 10 కోట్లు, 20-25 కోట్లు త్వరలో రిలీజ్ అయిపోయినాయి. ఇది 1.5 year లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అచ్చంపేటలో ఉండాలి. ఇది కాకుండా ఎప్పటి నుంచో మనం ప్రతిరోజు నీళ్లు రావాలి. మనం ఏమనుకుంటాం, అచ్చంపేట ఫుల్ డెవలప్ అవుతుందంటున్నాం. నిజంగా చెప్పాలంటే రోజు నీళ్ళు ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైతే మేము రోజు నీళ్ళు ఇస్తామో ఆ రోజే అచ్చంపేట డెవలప్ అయింది. దానికి బృహత్తరమైన పథకం పెట్టాం. ఒక 6 కోట్లతో పెద్ద పెద్ద సంపులు కట్టి రెగ్యులర్ గా మార్నింగ్ 1 hour, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ ఇది చేయాలని నా కోరిక ఉంది. నేను మా చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడాం. వారు నేను కలిసి శ్రీదేవని
ఆమె అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి 100 కోట్లకు లెటర్ ఇచ్చాం. ఇది కాకుండా మన డాక్టర్ మల్లు రవి గారితో మాట్లాడి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ యూనియన్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ తోటి మాట్లాడి 100 కోట్లు తీసుకుందాం. అక్కడో 100 ఇక్కడో 100 ఎంత వీలుంటే అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అదే విధంగా పోల్స్ లేకుండా కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా ఈ రకంగా చేయాలి. మోడల్ కాలనీలు ఒక 2-3 డెవలప్ చేసి ఆ చెప్పేట్లు అన్ని బాగున్నాయి, బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంటాయి. మన దగ్గర ఉన్న బిల్డింగ్ హైదరాబాద్ కూడా చూడడం అంత బాగా కట్టారు. కానీ లేనిది ఏంటంటే రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, రోడ్లు కూడా స్టేట్కి లేవు, తీసుకునే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటిని చేయాలని ఆలోచన ఉంది. మీరందరూ కూడా సహకరించాలి. అచ్చంపేట టౌన్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చే విధంగా, మంచి సుందరీకరణ చేసే విధంగా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. త్వరలో దాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఏది ఏమన్నా అందరం అభివృద్ధిలో అందరం కలిసి రావాలి. సరే రాజకీయాలు ఓట్లప్పుడు చేసుకుంటారు, ఓట్లప్పుడు అప్పుడు అది వేరే సిస్టమ్. కానీ నార్మల్ గా మాత్రం అచ్చంపేటలో మంచి టౌన్ అంటే మంచి సిటీ ఆ టైప్ లో చేయాలని ఆలోచన ఉంది. త్వరలోనే 4 చోట్ల ఆర్చిలు కట్టాలని ప్లాన్ చేస్తాం. 4 రోడ్లకు, ఒకటి హైదరాబాద్, ఒకటి నాగరికర్ల, మైమూడ, ఒకటి ఉప్పునుద్దరు, ఒకటి ఇంకా ఎక్కడ వచ్చినా వెల్కమ్ అది కూడా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మరి గొడ్రాయి పండుగ సహకరించినట్లే అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కూడా పేరు కోరుకుంటూ ఈ దాతలకు, మరీ ముఖ్యంగా దాతలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేయాలి. మొదటగా